చిన్నారి బాలిక హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ముస్లిం బాలికకి సంబంధించినటువంటి కేసులో ఓ పక్కన జగన్ 9వ తారీఖున అక్కడికి వెళ్తున్నాడు అనుకున్నటువంటి సందర్భంలో పొంగనూరుకి ఈ లోపుగా ఆ కేసు చిక్కుముడి వీడింది. తాజాగా దీంట్లో కారకులైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. విషయం ఏంటి అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అన్నటువంటిది తేల్చి చెప్పారు. ఏదైతే ఎన్ఎస్పేట సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో శవమై దొరికినటువంటి ఉదంతానికి సంబంధించి పోస్ట్ మార్టం నిర్వహిస్తే బాలిక ఊపిరితిత్తులో నీరు ఆహారం ఉంటాన్ని గమనించి ఆ మేరకు దర్యాప్తు చేపట్టారు. బాలిక తండ్రి అజ్మతుల్లా ఒక మహిళకి 3.5 లక్షలు అప్పిచ్చాడట. అప్పు కోసం ఆ మహిళని వేధించాడట. కోర్టుకి ఇడుస్తానని బెదిరించాడట. ఆ మహిళ విసుగు చెంది ఈ ఘాతుకానికి పాల్పడింది. ఆడుకుంటున్నటువంటి చిన్నారి దగ్గరికి బురకాల వచ్చింది. ఆ మహిళ చాక్లెట్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళింది. తన కుమార్తెతో కలిసి చిన్నారికి ఇంట్లో అన్నం పెట్టింది. ఆ తర్వాత చిన్నారి నోరు ముక్కు మూసిపెట్టి హత్య చేసింది అని ఎస్పీ తాజాగా తేల్చెప్పింది. ఆ సమయంలో తమకు సమీప బంధువైన ఓ బాలుడిని ఇంటి ముందు కాపలాగా పెట్టింది అన్నటువంటి విషయం తేల్చెప్పారు. ఇందులో ఆ బాలుడి సూచన మేరకే చిన్నారి శవాన్ని బైక్ మీద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గరికి తీసుకెళ్లి నీళ్లలో పడేసినట్టు ఎస్పీ చెప్పారు. ఈ విషయాన్ని బాలుడు స్వయంగా అంగీకరిస్తే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపినట్టు ప్రకటించారు. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టర్.